ఇంత జంజాటమా? ఇంకో జంజాటం. నేను కలుపు మొక్కలని నాశనం చేసే పిచికారి మిశ్రమాన్ని తయారు చేస్తుండడం చూసి నువ్వు ఇంత జంజాటమని ఎందుకన్నావు? వర్షం పడుతున్నప్పుడు కలుపునాశన మిశ్రమాన్ని తయారు చేసుకుంటున్నప్పుడు నువ్వు ఇదే మాట అన్నావు. ఎందుకు? అరే అరే, ఆగండి సోదరులారా, శాంతించండి. రండి, కూర్చోండి. ఇదిగో టీ తాగండి. నేను మిమ్మల్ని ఓ మాట అడుగుతాను. మీరు పిచికారి కోసం ఇన్నింటిని ఎందుకు కలుపుతున్నారు? కేవలం ఒక్క కలుపునాశనితో అన్ని రకాల కలుపు మొక్కలు నాశనం కావు. అందువల్లే నేను 2 రకాల కలుపునాశనలను కలుపుతున్నా. ఇది సరిపోతుందా? ఇవి కాకుండా ఇంకా ఏమైనా కలుపుతావా? లేదు, నేను పలచనైన మరియు శక్తివంతమైన వంటి వాటిని కూడా కలపాల్సి ఉంటుంది. అయితే కలిపేటప్పుడు నీకు అసమంజసంగా అనిపించింది. ఎందుకని? ఎందుకనంటే కలిపే విధానం మరియు మోతాదు విషయంలో అనుమానం కలిగింది. అలాగా, నాకు అర్థమైంది. మరి వీటి వల్ల నీకు కలుపు మొక్కల నుండి పూర్తి నియంత్రణ లభిస్తుందా? లేదు, కొన్ని కలుపు మొక్కలు అంటే మురిపిండ, పిచ్చిదోస, వయ్యారి భామ, ముద్ద గోరింత, నక్షత్రగడ్డి, సావగడ్డి, దురదగడ్డి, వెట్టి చెరుకు ఇవన్నీ నియంత్రణ కావు. మరి నీ పిచికారి పూర్తయిందా? ఇక నువ్వు నన్నెందుకు వేళాకోళం చేస్తున్నావు? నువ్వు చూస్తున్నావుగా, వర్షాలు మొదలైపోయాయి. పిచికారి పూర్తిగా చేయలేకపోయాను. నన్ను క్షమించు బాబు, నిన్ను వేళాకోళం చేయాలన్న ఉద్దేశం నాకెప్పుడూ లేదు. సరే, ఓ మాట చెప్పు. నువ్వు మిగిలిపోయిన మిశ్రమాన్ని మళ్లీ ఉపయోగించేలా ఎలా ఉంచుతావు? ప్రతిసారి చేసినట్లే ఇంటికి తీసుకెళ్తాను. మరి రెండోసారి ఎప్పుడు ఉపయోగిస్తావు? నువ్వు మళ్ళీ నన్ను వేళాకోళం చేస్తున్నావు. చెప్పేదేముంది, వర్షాలు ఆగిపోయాక. ఇక 1-2 ప్రశ్నలు అడుగుతాను. మొదటిది, మిగిలి ఉన్న మిశ్రమం అదే పరిమాణాలను అందిస్తుందని నీకు నమ్మకం ఉందా? ఇక రెండవది, ఆఖరి ప్రశ్న, ఈ మిశ్రమాన్ని పిల్లలు, పశువుల మధ్య ఉంచటం ప్రమాదకరమని నీకు అనిపించడం లేదా? ఇవన్నీ నాకు తెలీదు. నువ్వేం చెప్పదలుచుకున్నావు? నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఇవన్నీ జంజాటాలు. ఇవి జంజాటం ఎలా అయింది? సోయాబీన్లో వచ్చే కలుపులని నివారించాలంటే ఇవన్నీ చేయాల్సిందే కదా మరి. ఈ విధంగా మనం ఎన్నో ఏళ్లగా చేస్తున్నాం. నువ్వు కూడా ఇలాగే చేస్తావుగా. నేను ఇది వరకు చేసేవాణ్ణి, కానీ ఇకపై చేయను. ఇందులో నిజంగానే ఎంతో జంజాటం ఉంది. నువ్వు కలుపు మొక్కల నాశనాన్ని వాడటం మానేస్తున్నావా ఏంటి? నీకు పిచ్చి పట్టలేదు కదా?
ఇప్పుడు లభిస్తుంది జంజాటం నుండి సంపూర్ణ ముక్తి. పిచికారీ చేసే ముందు, పిచికారీ చేసిన తర్వాత కూడా. నువ్వేం చెప్తున్నావు? నాకేమీ అర్థం కావడం లేదు. ఇప్పటికీ ఇంకా వర్షాలు పడుతున్నాయి. చెరో టీ తాగుదామా? టీ ఎప్పుడైనా తాగచ్చులే. నువ్వేమిటి చెబుతున్నావు? జంజాటం నుండి ముక్త? ఇది ఇస్తుంది జంజాటం నుండి సంపూర్ణ ముక్తిని. ఓ, ఇంకో కలుపు మొక్కల నాశన. నువ్వు అంటున్నావు కలుపు నాశల నుండి సంపూర్ణ ముక్తని. మనం చేస్తున్నది జంజాటమే అయితే గనక అదే జంజాటం ఇందులో కూడా ఉండి ఉంటుందిగా. ఇందులో కొత్తగా ఏముంది? ఏమాత్రం లేదు. జంజాటం నుండి సంపూర్ణ ముక్తి. పిచికారీ ముందు, పిచికారీ తర్వాత కూడా. పిచికారీ ముందు కూడానా? అదెలా? ఇది మల్టీనేషనల్ కంపెనీ యూపీఎల్ వారి కొత్త ఉత్పాదన. దీని పేరే IRIS, అంటే ఐరిస్. ఏం పేరు? ఐరిస్. IRIS. యూపీఎల్ వారి ఐరిస్. చాలా మంచిది. జంజాటం నుండి సంపూర్ణ ముక్తి. పిచికారీ ముందు కూడా. ఎందుకంటే ఇది ఒక్కటే చాలు. అందువల్ల ఇందులో ఇతర కలుపు నాశనలను కలపాల్సిన పనే లేదు. ఇంతే కాకుండా దీన్ని కొలిచి తిన్నగా స్ప్రేయర్లో వేయాలి. అందువల్ల మిశ్రమం కలపాల్సిన పని లేదు. ఒకవేళ వర్షం వస్తే దాచి ఉంచాల్సిన పని లేదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనిలో స్ప్రెడర్ లేదా బూస్టర్ని కలపాల్సిన అవసరం కూడా ఉండదు. నువ్వు చెబుతున్నది నిజమే అయితే గనక అది జంజాటం నుండి ముక్తే కాదు, జంజాటం నుండి సంపూర్ణ ముక్తి. అప్పుడే సంపూర్ణ ముక్తి లభించలేదు. పిచికారీ తర్వాత చేయాల్సిన విషయం మిగిలి ఉంది. నువ్వు చాలా చురుకైన వాడివి. ఎంత చురుకంటే యూపీఎల్ వారి ఐరిస్ అంతా. ఇది ఇస్తుంది జంజాటం నుండి పూర్తి ముక్తి. పిచికారీ చేసిన తర్వాత కూడా. ఎందుకంటే 2-3 కలుపు నాశనులు పనిచేసేలా కలుపు మొక్కల్ని నాశనం చేస్తుంది. దీనితో నాశనం కాకుండా మిగిలిన కలుపులను కూడా నాశనం చేస్తుంది. అవేంటంటే మురిపింద, పిచ్చిదోశ, వయ్యారి భామ, ముద్దగోరింత, నక్షత్రగడ్డి, సావగడ్డి, దురదగడ్డి, వెట్టి చెరుకు. ఇదంత శక్తివంతమైందంటే తర్వాత పంటకు కూడా ఏమైనా హాని కలిగించవచ్చేమో. అస్సలు కాదు. సోయాబీన్ తర్వాత ఏదైనా రబీ పంటని వేసుకోవచ్చు. ఇతర కలుపు నాశనుల విపరీతం ఐరిస్ వల్ల తర్వాతి రబీ పంటపై ఎలాంటి విపరీత ప్రభావం పడదు. నేను చెప్పాను కదా, జంజాటం నుండి సంపూర్ణ ముక్తి. పిచికారీ చేసే ముందర కూడా. పిచికారీ తర్వాత కూడా. ఒక క్షణం. ఐరిస్ గురించి ఇన్ని విషయాలు నీకెలా తెలుసు? నన్ను మూర్ఖుణ్ణి చేయట్లేదు కదా? నేను నా పొలాన్ని గత 2 ఏళ్లగా ఈ ఉత్పాదనని పరీక్షించడానికి యూపీఎల్ వారికి ఇచ్చాను. ఇక ప్రతిసారి లభిస్తుంది సోయాబీన్ యొక్క చక్కటి దిగుబడి, కలుపు మొక్కల నుండి ముక్తి, అది కూడా ఎలాంటి జంజాటం లేకుండానే. అరే బాబు, అతని కఠోరమైన మాటలను పట్టించుకోకు. అతనికి అలవాటే. నీ పొలంలో దీన్ని వాడావు అంటే నీకు ఐరిస్ని వాడటం వచ్చి ఉంటుందన్నమాటే మరి. అవును, నువ్వు వినాలనుకుంటే చెప్పడం నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. ముందు మాట్లాడుకుందాం దీని మోతాదు గురించి. నాప్సాక్ స్ప్రేయర్ ట్యాంకులో సగానికి పైగా నీటిని నింపి 40 మిల్లీలీటర్ల ఐరిస్ని కలపాలి. తర్వాత ట్యాంకుని పూర్తిగా నీటితో నింపాలి. తర్వాత ఫ్లాట్ ఫ్యాన్ లేదా ఫ్లడ్ జెట్ నాజిల్ ద్వారా పిచికారీ చేయాలి. గుర్తుంచుకోండి, 1 ఎకరం పొలంలో 150 నుంచి 200 లీటర్ల నీరు, ఇంకా 400 మిల్లీలీటర్ల ఐరిస్ని ఉపయోగించాలి. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. వీటన్నింటినీ ఒకసారిగా కలపాల్సిన జంజాటం ఏమీ లేదు. అలాగే మిశ్రమం కలిపి ఉంచుకోవాల్సిన జంజాటం కూడా లేదు. ఇప్పుడు దీన్ని ఎప్పుడు ప్రయోగించాలన్న విషయాన్ని మాట్లాడుకుందాం. కలుపు మొక్కలు 2 నుంచి 4 ఆకులు వచ్చిన స్థితిలో ఉంటే ఐరిస్ని ఉపయోగించాల్సిన సమయం వచ్చిందన్నమాట. ఈ సామాన్యత సోయాబీన్ విత్తనాలను నాటిన 15 రోజుల తర్వాత వస్తాయి. అందువల్ల విత్తనాలని నాటిన 15 నుంచి 25 రోజుల మధ్య దీన్ని వాడటం ఎంతో మంచిది. అప్పుడు చాలా బాగుంది. మనకి 15 నుండి 25 రోజుల మధ్య వర్షం పడిన రోజు ఉంటుందే కదా. అయితే ఓ మాట చెప్తావా మరి? ఐరిస్ని పిచికారీ చేశాక కనీసం ఎంతసేపు వర్షం పడకూడదు? మంచి ప్రశ్న. పిచికారీ చేసిన 2 గంటల పాటు వర్షం కురవకూడదు. చూశావా? ఇంకో జంజాటం నుండి ముక్తి. పిచికారీ తర్వాత కూడా. ఒకవేళ పిచికారీ చేశాక 2 గంటల తర్వాత వర్షం పడ్డా కూడా అది పనిచేస్తుంది. ఇంకా మరోసారి పిచికారీ చేయాల్సిన జంజాటమే ఉండదు. వాహ్!
ఇప్పుడు నువ్వు చాలా తెలివైన వాడివి అవుతున్నావు. అయితే ఒక్క ముఖ్య విషయం, ఐరిస్ని పిచికారీ చేశాక 7 నుంచి 10 రోజుల పాటు ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళిరండి. దీన్ని వాడాక బంధువుల ఇంటికి వెళ్ళాలా? దీని అర్థం ఏమిటి? నేను వేళాకోళం చేస్తున్నాను. 7 నుండి 10 రోజుల పాటు పొలానికి వెళ్ళకపోయినా నేను నీకు వివరించాల్సిన పని లేదు. కానీ ఈయన లాంటి తెలివైన రైతులు పొలానికి తప్పకుండా వెడతారు. అందుకే నేను వివరిస్తుంటాను. ఐరిస్పై పిచికారీ చేశాక 2-3 రోజుల లోపుగానే సోయాబీన్ 2-3 ఆకులపై తుప్పు రంగు మరకలు మరియు ముడుచుకుపోవడం కనిపించవచ్చు. దీంతో ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే దీనివల్ల సోయాబీన్ ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే రాబో కొత్త ఆకులు సామాన్యంగా మరియు ఆరోగ్యంగా ఉంటాయి. అందువల్లే నేను చెప్పాను 7 నుండి 10 రోజుల వరకు బంధువుల ఇంటికి వెళ్ళి రమ్మని. ఈ లక్షణాల గురించి తెలుసుకున్నాక నాకింకా ఎలాంటి అనుమానం లేదు. ఐరిస్ సోయాబీన్ రైతులకు మొదటి ఎంపిక అవుతుంది. కేవలం ఐరిస్ ఒక్కటే కాదు, యూపీఎల్ కూడా రైతులకు మొదటి ఎంపిక అవుతుంది. కలుపు మొక్కలు కాకుండా మనకు ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. అవి కీటకాలు, తెగుళ్ల వంటి వ్యాధులు. అయితే ఇప్పుడు మేల్కోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే మనం సోయాబీన్ పంట దిగుబడిని పెంచుకోవాలి. ప్రతి ఎకరానికి 4-5 క్వింటాల్ని మాత్రమే పండిస్తున్న చోట ప్రపంచంలో అత్యధిక దిగుబడిని 12 క్వింటాళ్లు ప్రతి ఎకరానికి పండించవచ్చు. ఇక ప్రపంచంలో ముఖ్య పంట 10 క్వింటాళ్లు ప్రతి ఎకరానికి ఉంటుంది. నువ్వు మాకు చాలా మంచి వివరాలు అందించావు. నీ ఉద్దేశం అంతర్జాతీయ స్థాయిలో మన ఉత్పత్తిని రెట్టింపు చేసుకోవచ్చన్నమాట. సరిగ్గా చెప్పావు. ఇలా చేయటానికి మనం యూపీఎల్ వారి విశేషజ్ఞులని అడగాల్సి ఉంటుంది. ఇక మంచి ఫలితాలను పొందాలంటే మనం యూపీఎల్ వారి ఉత్పాదనల యొక్క విశేషతల గురించి తెలుసుకోవాలి. హరి, ఇప్పుడు వర్షం ఆగింది. నా సోయాబీన్ పంట 20 రోజులు పెరిగింది. ఇంకా నేలలో చాలినంత తేమ కూడా ఉంది. అందువల్ల నేను బయలుదేరతాను ఐరిస్ని పిచికారీ చేయడానికి. 40 మిల్లీలీటర్లు ప్రతి ట్యాంక్ ప్రకారంగా. ఏంటి, ఇప్పుడు నీకు అనిపిస్తుందా మరి బంధువుల ఇంటికి వెళ్ళి రావాలని? రేయింబవళ్ళు కష్టపడ్డాక రైతుల కష్టానికి తగ్గ ఫలితం లభించకపోతే ఏం లాభం? ఆలోచించండి. ప్రతి రైతు తన పంట దిగుబడికి సంతృప్తి చెందితే ఎంత బావుంటుంది. ఒక చక్కటి విధానాన్ని అనుసరించాలి. దాంతో కలుపు నాశుల్ని వాడేటప్పుడు ఎలాంటి జంజాటం ఉండకుండా ఉండాలి. కలుపు మొక్కల్ని నియంత్రించాలి. ముందుకు అడుగులు వేద్దాం, ఉపయోగిద్దాం పంటకు పూర్తి సంరక్షణని అందించే కలుపు నాశనులని. యూపీఎల్ వారి ఐరిస్ జంజాటం నుండి సంపూర్ణ ముక్తి. పిచికారీ ముందర, పిచికారీ తర్వాత కూడా.